లీడర్లు వచ్చిండ్రు, ప్రతి మున్సిపాలిటీకి పోయిండ్రు, ప్రతి వాడకట్టుకు పోయిండ్రు, పబ్లిక్కు పొట్టు పొట్టు ముచ్చట్లు చెప్పిండ్రు, ప్రచారము దుమ్ము లేపిండ్రు. అయితే అంత మంచిగానే ఉన్నది గాని ఢిల్లీ లీడర్లైనా గల్లీ లీడర్లైనా ఆ ఒక్క జాగకు మాత్రం అస్సలే పోలేదట. అబ్బో మనకెందుకులేగా కంప, వాళ్ళు చూసుకుంటారులే అన్నట్లే వేసిండ్రట. మరిగా లీడర్లను గంతగానం బుగులు పుట్టించినగా ఊరేంది, ఇంతకేమైందో చూద్దాం పాన్లి. అన్ని దిక్కుల్లో ఎలక్షన్ల ప్రచారం ఓగెత్తైతే జగిత్యాల మున్సిపాలిటీలో నడుస్తున్న ఎలక్షన్ల ప్రచారం ఓగెత్తు. ఏంటికంటే మరి అట్లా నడుస్తుంది అక్కడ పంచాయతీ. కారు పార్టీ ఎమ్మెల్యేనని చెప్పుకుంటున్న సంజయ్ కుమార్ సారు చెయ్యి పార్టీకి ప్రచారం చేస్తుంటే, అచ్చమైన కాంగ్రెస్ లీడర్ అని చెప్తున్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సారు పార్టీ కండువాను పక్కకు పెట్టి ప్రచారం చేస్తుండు. ఆకుపచ్చ కండువా వేసుకొని తిరుగుతాండు. ఇద్దరి నడమ పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనుడు కాదు, మాడి మసిపొగ్గేటట్టున్నది. అంతగానో నడుస్తుంది కిరికిరి. దొరేదైతున్నదో మొదటిగా నమ్ముకున్న వాళ్ళం కాదని మన నడి ప్రచారంలో పెట్టి దొంగల పట్ల ఏదైతుందో మనం చేయకూడదు ఎక్కపెట్టమ్మా. చెప్పు తల్లి చదువుకున్నదని నువ్వు ఏమంటే అభివృద్ధి, అదేందో అభివృద్ధి తెలియదు తల్లి. అభివృద్ధి పక్కింటోడికి అన్నమేసుడు అనవ్వా. జీవన్ రెడ్డి సారు ముచ్చట అట్లున్నది. ఏ వాడకట్టుకు మీటింగ్ పెట్టినా చెయ్యి గుర్తు ఎత్తుకపోయినరా అంటాడు. ఇంకో దిక్కు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ ఏమో అభివృద్ధి కొరకే చెయ్యి పార్టీతో కలిసి పనిచేస్తా అన్న అంటుండు. ఇట్లా ఇద్దరు లీడర్ల పంచాయతీ చేయబట్టి తత్తిమ లీడర్లు జగిత్యాల దిక్కు పోవాలంటేనే బుగులు పడుతుండ్రట. కరువు మంటే కప్పకు కోపం, ఇడువు మంటే పాము కోపం అన్నట్టు పోయి ఎవల దిక్కు మాట్లాడినా లేందో కంప అనుకుంటాన్రట. అందుకే మంత్రులంతా కోరుట్ల పోతాండ్రు, సొప్పదండి పోతాండ్రు, ధర్మపురి పోతాండ్రు, కానీ జగిత్యాలకు మాత్రం పోతలేరట. మంత్రులంతా జగిత్యాల చుట్టూతో ఉన్న ఊర్లన్నీ తిరుగుతాండ్రు గాని జగిత్యాల దిక్కు అయితే చూస్తలేరు. అన్ని దిక్కుల నడుస్తున్నట్టే జగిత్యాలలో సీఎం సార్ మీటింగ్ ఉండేనట. దాన్ని ఇప్పుడు చొప్పదాండికి మార్చేసిండ్రట. ఇక ఇట్లా జగిత్యాల జవడం చూసి వాళ్ళు చూసుకుంటారు, నడమ మనం పోవద్దా అన్నట్టే చేస్తుండ్రట తత్తిమ లీడర్లంతా. అన్యామగాని జగిత్యాలను నడుస్తాన్న జవడం అధికార పక్షానికి ఆత్మ గౌరవానికి నడమ నడుస్తాన్న జవడం అంటాడు జీవన్ రెడ్డి సారు. ఏమైతుందో ఏం కథనో మరిగా.